లోని మనకి లాస్ట్ గవర్నమెంట్ లోని ఏమి చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అయినా చేస్తారని ఒక ఆశతోటి చిన్న సజెషన్స్ వెరీ హార్డ్లీ ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని, టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేసెస్ కానీ అలాంటివన్నీ వస్తే బాగుంటుంది. అట్లనే మన ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని లేకపోతే బీచెస్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ అనేది కొంచెం మన రాష్ట్రంలోని తక్కువగా ఉన్నాయి, అవి కొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్ అలాంటివి ఏదైతే ఉంటే యంగ్ టూరిస్ట్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. ఈ సీ కారిడార్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ చేసుకుంటే మన రాష్ట్రానికి టూరిజం డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ఫారిన్ టూరిస్టులు కూడా రావడానికి బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఐఎమ్ సారీ టు సే బట్ లాస్ట్ 10 yearలోని ఏదైతే 19 నుంచి 24 వరకు 24లోని ఓన్లీ 2 ప్రాజెక్టులు వచ్చాయని అంటే యాజ్ ఎ యంగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుందని అనుకున్నాను యాజ్ ఎ యంగ్స్టర్ నేను కూడా. కానీ ఆయన ఇంకా తేవాల్సింది పోగా స్టేట్ బ్రాండ్ ఇమేజ్ పాడు చేశారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ తోటి, డిప్యూటీ సీఎం గారు బ్రాండ్ ఇమేజ్ తోటి, పీఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి లెట్ మీ ఫినిష్ ప్లీజ్ మీరు మాట్లాడారు ఆపండి. ఇంకా బ్రాండ్ ఎట్లా తీసుకుపోయారు, మీ బ్రాండ్లు వేరు, నేను మాట్లాడేది స్టేట్ బ్రాండ్. సో ఇది కొంచెం బెటర్ అవ్వాలని నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తూ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను.